తర్వాత బీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఉంటేనే బీపీ అనేది ఇప్పుడు ఏం లేదు. అది వాళ్ళ ఒక పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు ఎంత బీపీ ఉంటే మనం బీపీ టాబ్లెట్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది? మామూలుగా అయితే 140/90 అంటాం. అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, వాళ్ళ బ్లడ్ వెజల్స్ కొంచెం హార్డ్ అయ్యి ఉంటాయి కదా. సో 140, అప్పుడప్పుడు 150 వరకు కూడా పెద్దవాళ్ళలో ఓకే. ఇప్పుడు అదే మనం ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ లేడీకి 140 ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, చిన్న పిల్లల్లో 140 ఉన్నా చాలా ఎక్కువ ఉన్నట్టు. సో ఏజ్ని బట్టి. ఇంకొకటి వాళ్ళలో సిమ్టమ్స్, ఇప్పుడు మనం ఐస్లో, హార్ట్లో, కిడ్నీలో అన్నిట్లో బీపీ యొక్క చేంజెస్ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఐస్లో నరాల్లో చేంజ్ వస్తుంది అనుకోండి, బ్లడ్ వెజల్స్లో, కిడ్నీలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, హార్ట్ చేస్తే హైపర్ట్రోఫీ అని వచ్చింది, వెంట్రికులర్ హైపర్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఆర్గన్స్ మీద కూడా ఆ బీపీ వల్ల చేంజెస్ వస్తున్నాయి అని. సో అట్లా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఇప్పుడు అప్పుడు మీరే చూస్తుంటారు, షుగర్ 300 నుండి బ్రహ్మాండంగా తిరుగుతుంటారు. షుగర్ 150-160కే తిమ్మిర్లు మంటలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళ బాడీ తీరు. సో ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ చాలా తేడా ఉంటుంది. జీవితాంతం 400 షుగర్ ఉంచుకొని బాగుండే వాళ్ళు ఉంటారు చివరి వరకు.